ఓట్లు పడి, కానీ ఫాలో అప్ చేయలేదు కింద స్థాయిలో. అందుకనే ఆ రానటువంటి వాళ్ళలో ఎక్కువ మంది వాళ్ళు ఉన్నారు. అందువల్ల ఇప్పుడు 2 చోట్ల చూస్తే మేబీ 50,000కి పై చిలుకులు ఆలపాటి రాజా గెలుస్తాడు. అట్లాగే అక్కడ అతనేది సత్యబాబా, అతని పేరేంటి, మన పేరాబత్తుల రాజశేఖర్, అతనికి కూడా దగ్గరగా 20-30 వేల మెజార్టీ గెలుస్తాడని చెప్తున్నారు గ్రౌండ్ లెవెల్ పూర్తిగా. ఎప్పుడు ఇండిపెండెంట్లు ఉంటానే ఉంటారండి, ఎక్కువ ఒక్కోసారి 30-40 మంది కూడా ఉంటారు. అంటే ఒక్కో చోట ఒక్కో లెక్క ఉంటుంది అంతే, అన్ని చోట్ల 70 కాదు అది దాంట్లో. కాబట్టి మొత్తం కలిపి 70 మంది అనేది చాలా కామన్. ఇండిపెండెంట్లు కామన్ గా ఉంటారు, ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తుంటారు, ఏం లేదు, పెద్ద ప్రాబ్లం ఏం లేదు అక్కడ. అంటే ఈ ఎన్నికలకి వైసీపీ దూరం అవ్వడం అనేది ఒక రకంగా టీడీపీకి కలిసి వస్తుందా? అది వీళ్ళని విపక్షాలకి ఏమీ కలిసి వచ్చేలాగా ఏం లేదా? అది వైసీపీ ఉన్న పెద్ద ఒరిగేది ఏం లేదు. బేసిక్ గా వైసీపీ పోల్ మేనేజ్మెంట్ లో ఫెయిల్యూర్ ఎప్పుడు కూడా మండల్లో, ఇంతకు ముందు కూడా దానికి సాక్ష్యం అధికారంలో ఉండగానే ఏం పేకలేకపోయింది అది. టీచర్స్ వాళ్ళ కాళ్ళు కష్టపడి తెచ్చుకున్నారు, అప్పుడు నడిచిపోయింది. ఇప్పుడు చూస్తే కూడా ఏముండదు. కాకపోతే వైసీపీ ఓటర్ని ఇటు కమ్యూనిస్ట్కి ఏమైనా టర్న్ చేశారా? పీడిఎఫ్కి చేయలే, వాళ్ళు ఏం ఫాలో అప్ చేయలే. ఎందుకంటే 2 చోట్ల కూడా ఇద్దరు వైసీపీ వాళ్ళు ఓన్ చేసుకునే ప్రయత్నం చేశారు, బయటికి వెళ్ళిపోయి, పార్టీ బయటికి వెళ్ళిపోయి.